ఈటెల రాజేందర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని విశ్వసనీయ సమాచారం. ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల కారణంగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎలాంటి స్తబ్దత లేకుండా ఉన్న బీజేపీలో తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక వేళ బీజేపీ నేతలు చాలా మంది అలకబూరినట్టు తెలుస్తోంది. ఈ రోజు జరుగుతున్న మీటింగ్ కి ధర్మపురి అరవింద్ గైర్హాజరవుతున్నట్టు ఎక్స్లో పోస్ట్ పెట్టి తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. నిజానికి తెలంగాణ బీజేపీ కీలక నేతలంతా కొంత అసంతృప్తిగానే ఉన్నట్టు సమాచారం. అయినప్పటికీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాలి కాబట్టి అంతా మౌనం పాటిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఈటెల రాజేందర్ రాజీనామా చేస్తున్నాడనే ప్రచారం తెరపైకి రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి రాజేందర్ వ్యక్తిత్వానికి బీజేపీ పార్టీలో కొనసాగడం ఎక్కువ కాలం జరగదని రాజకీయ విశ్లేషకులు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. అయినప్పటికీ రాజేందర్ కి సముచిత స్థానం కల్పించడంతో అందులో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి ఓడిపోయినప్పటికీ బీజేపీ మల్కాజ్గిరి ఎంపీగా టికెట్ ఇచ్చి రాజేందర్ కి రాజకీయం భవిష్యత్ కి డోకా లేకుండా చేసింది. అయితే రాజేందర్ ఎంపీగా ఉన్నాడేమో కానీ పవర్ఫుల్ రాజకీయ నేతగా ఉండే అవకాశం లేకుండా పోయిందనే చెప్పాలి. గతంలో ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఒక పవర్ హౌస్ గా ఉండేవారు. అయితే ఆ పార్టీ నుంచి బయటికొచ్చాక బీజేపీలో చేరి రాజకీయ నేతగా కొనసాగుతున్నాడు. కానీ బలమైన నేతగా పవర్ఫుల్ లీడర్ గా నిలబడలేకపోతున్నాడనేది వాస్తవం. అయితే ఇదే విషయంలో ఈటెల రాజేందర్ గత కొంతకాలంగా తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాలు పూర్తి గందరగోళంలో పడినట్టు అయిపోయింది. తాజాగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుని ప్రకటించడంతో అన్ని వర్గాల నుంచి కొంత అసంతృప్తి వెలువడుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఈటెల రాజేందర్ రాజీనామా విషయం తెరపైకి రావడం అనూహ్యం అనుకోవాలో, కాకతాళీయం అనుకోవాలో, కావాలని ఇస్తున్న లీకులు అనుకోవాలో సామాన్య ప్రజలకు అంతుపట్టడం లేదు.